అందరికీ ఒక్క నిమిషం అండి. ఇదిగో చూడండి ఎవరు వచ్చారు చూసారా? హాస్య బ్రహ్మ మనందరి బ్రహ్మానందం గారు, అలాగే మన సప్తగిరి గారు ఇద్దరు వచ్చారు. ఓకే రఘుబాబు గారు మీరు ఇది ఒక్కసారి బ్రహ్మానందం గారికి సప్తగిరి గారికి వచ్చారు. చప్పట్లో కొట్టండి, చప్పట్లో. అందరికీ నమస్కారం. అంటే ఇది ఆనందంలో వచ్చే అరుపులండి, అవి ఆగవు అనమాట, అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని మీరు మాట్లాడేయచ్చు. అందరికీ శుభ సాయంత్రం. భక్త కన్నప్ప 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 కళాభివందనాలు అందరికీ. మామూలుగా ఉండకూడదు, చప్పట్లు కొడతానే ఉండాలి, కొడతానే ఉంటారు. సినిమా చూస్తే సినిమా అలా ఉంటుంది. మరి ఒక రేంజ్ సినిమా ఇక్కడ తీయచ్చు, మన ఊర్లలో తీయచ్చు, మన అడవుల్లో తీయచ్చు. కానీ మీ అందరికీ కనులకు విందుగా ఉండాలని ఈ సినిమాని న్యూజిలాండ్లో తీశారు. సినిమా మొత్తం న్యూజిలాండ్లో తీశారు. ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ తోటి, ఫెంటాస్టిక్ ఆర్టిస్టులతోటి, చాలా చక్కటి కామెడీ, ఎంటర్టైన్మెంటు, యాక్షను అన్నీ కలిసి ఉండే ఒక భక్తి సినిమా కన్నప్ప. ఇది నేను చెప్పడం కాదు, షూటింగ్ చేసేటప్పుడు మేము అనుభవించాము. ఆ ఎక్స్పీరియన్సు ప్రతి ఒక్క సీన్లో కూడా ప్రతి ఒక్క ఆర్టిస్టు, అలాగే సాంగ్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, ఏది కదే దేనికదే సాటి అన్నట్టు ఈ సినిమా మొత్తం మీకు ఒక కన్నుల విందు. ఈ జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలి, చూస్తారు, చూసి మరీ చెప్తారు, చూడమని చెప్తారు. అంత గొప్పగా ఉంటుంది సినిమా. నేను ఎంత చెప్పినా తక్కువ ఈ సినిమా గురించి, ఎందుకంటే మేము ఆల్రెడీ సినిమా చూసాం కాబట్టి చెప్తున్నాం. 100% ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సినిమా కథ లాంటిది. ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఇప్పుడే చెప్పారు కదా, మామూలుగా కాదు. హీరోగా విష్ణుబాబు చేస్తే, ఒక మోహన్ లాల్ గారు మలయాళం నుంచి, కన్నడ నుంచి దేవరాజు గారు, హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారు, వస్తానా కాజోల్ గారు, ఇక మన హాస్య బ్రహ్మానందం గారు, సప్తగిరి, ముఖేష్ ఋషి, అన్న వస్తున్నా, సప్తగిరి, అదుర్స్ రఘు, ఇలా చెప్పుకుంటూ పోతే వస్తా లాస్ట్ ఎవరు? రెబల్ స్టార్ ప్రభాస్. ఎవరు ఈ క్యారెక్టర్లు ఇరగదీయలేదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇరగదీసి మడత పెట్టారు. బ్రహ్మాండంగా, అద్భుతంగా. ఈ సినిమా ఒక అద్భుతం, అత్యద్భుతం. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు సినిమా. అబోవ్ ఆల్ కలెక్షన్ కింగ్.
మోహన్ బాబు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ మళ్ళీ దీనిలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు. ఇక ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజే, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అదర్ లాంగ్వేజెస్, హిందీ, ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారంటే దాదాపు 16-17 లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి ఒక కథ ఉన్న సినిమా ఇది, అంత అద్భుతంగా చేసిన సినిమా ఇది. నేను ఎంత చెప్పినా తక్కువే. చెప్పాను కదా మీకు, ఈ 27th రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి. ఇంకొకటి, నేను ఆల్రెడీ ఒక ఫంక్షన్లో చెప్పాను. నిజంగా నేను చెప్పింది మాత్రం మా ఫ్యాన్స్, మా సినిమా ఫ్యాన్స్, మా యూనిట్ ఫ్యాన్స్ అందరూ గౌరవించారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కూడాను శివ అనుగ్రహానికి తప్పకుండా లోనవుతారు. ఏదన్నా తేడా జరిగితే ఆగ్రహానికి లోనవుతారు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను కాదు, నిజంగానే చెప్తున్నాను. ఇది అనుభవిస్తారు. 100% మీ అందరూ చూసి తరించాలి సినిమాని. అలాంటి సినిమా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత చెప్పాలంటే, ఇలాంటి ఒక సినిమా ఇండియన్ స్క్రీన్ మీద, ఎస్పెషలీ మన తెలుగు స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా ఇది. నేను మామూలుగా చెప్తున్న మాట కాదు, ఇది నిజం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని 27th రిలీజ్ కాబోతుంది, చూసి ఆనందించండి, తరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు. సప్తగిరి గారు, ఇందాక నేను మీ పేరుని అనౌన్స్ చేశాను, మీరు అప్పుడు క్రౌడ్లో ఉన్నారు, నాకు తెలుసు. సో యా, ఓకే. సప్తగిరి గారు మాట్లాడిన తర్వాత అదృష్ రఘు గారు మాట్లాడుతూ అంటున్నారు, పాపం ఆయన ఇప్పుడే వచ్చి సెటిల్ అవ్వగానే మైక్ ఏమి ఇస్తాం, పర్వాలేదంటారా? ఆయన మీద ఏదో కోపం ఉన్నట్టుంది. మీరు ఈలోపు మాట్లాడొచ్చండి. ఆయన మాట్లాడాకే యా. అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ శివనామ స్మరణతో ఈ హాల్ మొత్తం మారుమోగిపోవాలి. హర హర శంకర, జై జై శంకర చెప్పండి. హర హర శంకర, జై జై శంకర. సో మా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఆ కథను, ఆ భక్త కన్నప్ప కథను మంచు విష్ణు అన్న ఛాలెంజింగ్గా తీసుకొని ఈ సినిమాని ఈ స్క్రీన్ ప్రజెంట్ చేయడం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ సినిమా. అన్న, ఈ సినిమా మీ లైఫ్లో ఒక ఛాలెంజ్ అన్న. డెఫినెట్గా ఈ సినిమా మీ లైఫ్లో ఒక ఛాలెంజ్ అన్న. మీ నటనతో, ఈ స్క్రీన్ ప్రజెన్స్తో ఇంతమంది గొప్ప మహానటుల్ని ఆ స్క్రీన్ పైకి తెచ్చి ఒక విశ్వరూపం లాంటి సినిమా మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు జూన్ 27th. ఈ విజయంతోనే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాలి. ఆ శివుడు ఎప్పుడు మీ వెంట ఉంటాడు, మీ ఫ్యామిలీ వెంట ఉంటాడు. తప్పకుండా ఒక గొప్ప చిత్రాన్ని మీరు జూన్ 27th ఈ ఇండియాకి అందించబోతున్నారు. అందుకోసం మీరందరూ ఎదురు చూడాలి. ఒక భక్తి పారవశంతో, నటనతో మంత్రముగ్ధుల్ని చేసేటువంటి సినిమా ఇది. అటువంటి మెగాస్టార్ని, సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటించారు కాబట్టి సీన్ బై సీన్ మిమ్మల్ని అందరినీ ఒక వేరే తన్మయత్వానికి గురి చేస్తుంది. అందులో నో డౌట్. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడే తెలియనటువంటి ఒక భక్తి పారవశానికి లోనయ్యాను. మీరందరూ కూడా అదే ఫీలింగ్ చేస్తారు. ఇంకా మా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి ఏముంది. చిన్నప్పుడు మేము సినిమాలు చూసేటప్పుడు ఆ కార్డు పడేది, నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు, ఎక్స్ ఎంపీ, రాజ్యసభ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని ఆ బ్యానర్ కొన్న వాల్యూ అప్పట్లో ఆ తీసినటువంటి పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, అల్లరి ఇటువంటి సినిమాలన్నీ అప్పుడు చూసి మేమంతా ఎంతో ఒక తెలియని ఆయనకి గొప్ప ఫ్యాన్స్గా మారినటువంటి ఆ రోజులు. మళ్ళీ మీకు అటువంటి ఒక క్యారెక్టర్తో ఈ సినిమాలో గురువుగారు రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ మళ్ళీ మనం ఆ 90sలో చూసినటువంటి పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఇందులో ఇంట్రడక్షన్ నేను చూశాను. ఆ సీన్ ఎస్పెషల్లీ ప్రభుదేవా గారు డైరెక్ట్ చేశారని నాకు ఎవరో చెప్పారు. ఆ బిల్డప్ ఉంటుంది తమ్ముడు, గురువు గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మీకు కూడా సేమ్ ఫీలింగ్స్ వస్తాయి.
ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవాలి. అలాగే మా గురువు గారు శ్రీ బ్రహ్మానందం గారితో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు, మీ పాదాలకు నమస్కారం. నా వెంట ఉండి మీరు నన్ను ఈ సినిమాకి సరైన దారిలో నడిపించినందుకు మీకు పాదాలు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి శంభో శంకర, శంభో శంకర. వద్దు తమ్ముడు, ఈ సినిమా పైన ఇందాక మన రఘుబాబు అని చెప్పినట్లు ఎటువంటి నెగిటివ్ ట్రోల్స్ వద్దు. ఇది భక్తితో చేసేటువంటి సినిమా. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి. చూసి ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ అందరూ పాజిటివ్గా ఇవ్వాలి. ఎవరు కూడా నెగిటివ్కి వెళ్ళి అనవసరమైనటువంటి చేయకండి. అది పాపం, మహాపాపం. ఇది నేను చెప్తున్నా, వినండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరులో ఇంత రెస్పాన్స్ వచ్చినందుకు. జూన్ 27th ప్రతి ఒక్కరూ థియేటర్లో కలుద్దాం. ఓకేనా? ప్రభాస్ అన్న ఉందిరా క్యారెక్టర్ స్వామి, రాజాసాబులో చేస్తున్న అన్న పక్కన ఈ సినిమాలో ఉంటుంది అన్న క్యారెక్టర్. కాచుకోండి అంతే మీరు. రైట్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సప్తగిరి గారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందండి, మీరే మాట్లాడాలి. ఇంకా హర హర్ మహాదేవ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సినీ అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి కృతజ్ఞతలండి. మొట్టమొదటిగా తాడిశెట్టి బ్రదర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మరి ముఖ్యంగా మంచు మోహన్ బాబు గారికి, విష్ణు గారికి, మా దర్శకులు ముఖేష్ సింగ్ గారికి, ఇంత పెద్ద తారాగణం ఉన్న చిత్రంలో నాకు అవకాశం కల్పించి నేను ఇందులో ఈ భక్తి రసంలో భాగస్వామినైనందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, శిరస్సు వంచి ధన్యవాదాలు.